ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం గురించి అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ మాటల్లో చెప్పాలంటే, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. మన దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకై 448 అధికరణాలు, 25 భాగాలు, 12 షెడ్యూల్స్తో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉంది. మన దేశానికి సంబంధించినంత వరకు భారత రాజ్యాంగమే సుప్రీం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంటున్న మన దేశంలో రాజకీయ పార్టీలు, నేతలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నారా అంటే అవును అని చెప్పలేని పరిస్థితి. నాటి సంజయ్ గాంధీ నుండి మొన్న సోనియా గాంధీ వరకు అందరూ రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తించిన వారే. ఇక మన రాష్ట్రం వరకు అయితే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు డీఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. మళ్లీ ఇన్నాళ్లకు చరిత్ర పునరావృతమైనట్టుగా మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ కు టీడీపీ పగ్గాలు అందించేందుకు సమాయత్తమవుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నియమించగా ఆయన మందీ మార్బలంతో కార్యకర్తల సంక్షేమ యాత్రల పేరుతో పర్యటిస్తూ ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తిపోస్తూ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అక్కడితో ఆగకుండా ప్రభుత్వంలో ఎలాంటి స్థానం, పాత్ర లేని తన కుమారుడు నారా లోకేష్ ను ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు సాధించడానికంటూ అమెరికా పంపారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా తన కుమారుడు వెంట ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ ఖర్చులతో పంపడం వల్ల విమర్శలకు తావిచ్చినట్టయింది. అమెరికా చేరుకున్న లోకేష్ నాయుడు అక్కడ పారిశ్రామికవేత్తలకు ఎడాపెడా ప్రభుత్వం తరపున వాగ్దానాలు, ఆహ్వానాలు గుమ్మరిస్తున్నారు. మీరొచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టండి, మీకేం కావాలో నేను చూసుకుంటానంటూ డీఫాక్టో సీఎం మాదిరి వ్యవహరిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఎలా బరితెగించి ఒప్పందాలకు గేట్లు తెరిచిందే లేదు. ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు వ్యవహరించినా జగన్పై వేల కోట్ల రూపాయల అవినీతి కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ ఏ అధికార హోదాలో అమెరికాలో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారో, అందుకుగాను ఆయన వారికి ఎలాంటి వరాలిస్తున్నారో, దానికి ప్రతిఫలంగా ఎలాంటి లబ్ధి పొందాలనుకుంటున్నారో లోకేష్కి తెలిసినట్టు లోకానికి తెలియదు కదా.